మేడం వాళ్ళు సంపాదించేదే మన కోసం కదా, మనం ఎంజాయ్ చేయాలి, మనం లేపేయాలి అని. ఎంజాయ్ చేయాలి, లేపాలి అని కాదు. కరెక్టే మేడం. కానీ ఇప్పుడు నా దగ్గర ఇంత ఆస్తి ఉంది అనుకోండి, నేను దాంట్లో కొంచెం ఖర్చు పెట్టుకుంటాను, నేను బాగుపడతాను, అంతే కదా. నేను యూజ్ చేయడంలో ఏం తప్పు ఉంది? మరి ఇప్పుడేమంటున్నారు? అదే నూనెని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటున్నారు. ఏమంటున్నారు? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఎక్కడ ప్రెస్ చేస్తున్నారు? నమస్తే అండి, శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు వాకింగ్లో టాకింగ్. ఎస్. సో మనము ఈరోజు కొత్త క్వశ్చన్స్ అండ్ మేడం గారిని అడుగుతాము. ఇవాళ డేలోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు నా ఫేస్ కానీ మేడం ఫేస్ కానీ బాగా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, మనం కష్టపడి సంపాదిస్తాము, అన్నీ చేస్తాము, కానీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు దాన్ని రివర్స్లో మొత్తం పోగొట్టేస్తారు కదా. దాన్ని కర్మ ఎవ్వరికి తగులుతుంది అనేది క్వశ్చన్. సరే, మేడంని అడుగుదాం సొల్యూషన్ ఏంటని. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మేడం గారు క్వశ్చన్ విన్నారు కదా, ఎస్, ఆన్సర్ చెప్పండి. గుడ్ క్వశ్చన్ అండి. ఇది అడిగిన వారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మన కష్టార్జితం వేరొకరి పాలైనప్పుడు కర్మని వేరే వాళ్ళు ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వాళ్ళకే తగులుతుంది. ఇది మీరు చూస్తూ ఉంటారు, కాకపోతే మీరు దాన్ని తెలుసుకోలేకపోయారంతే. ఫర్ ఎగ్జాంపుల్, తరతరాలుగా పెద్దవాళ్ళు ఎన్నో ఆస్తులు సంపాదిస్తారు, ఒక్కడు పుడతాడండి ఇంట్లో, మొత్తం ఆస్తి మొత్తం ఏమవుతుందో తెలీదు, పూర్తిగా పాడు చేసేస్తారు. అప్పుడు పెద్దవాళ్ళు కష్టపడినది వాడు పూర్తిగా ధ్వంసం చేసుకొని అవసరం లేని వాటికి ఉపయోగించుకొని, కర్మ ఎవరు పడుతున్నారు? చనిపోయిన పెద్దవాళ్ళ, లేక బతికి ఉన్న ఆస్తిని మొత్తం పాడు చేసుకున్న అతను తన పిల్లలు పడుతున్నారా? మేడం వాళ్ళు సంపాదించేదే మన కోసం కదా, మనం ఎంజాయ్ చేయాలి, మనం లేపేయాలి అని. ఎంజాయ్ చేయాలి, లేపాలి అని కాదు. వాళ్ళ బిడ్డలు కష్టపడకుండా వాళ్ళు దీనితో సద్వినియోగం చేసుకొని మంచి మార్గంలో నడవాలి అన్న దాంట్లో వాళ్ళు సంపాదిస్తారు. అదే కదా మేడం ఇది మార్గము. ఏంటి నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, నేను లేపుతాను, దర్జాగా బతుకుతాను. నేను దర్జాగా బతకడం లేదు అక్కడ. బిజినెస్ చేస్తాను అని గొడవ పడుతూ అవసరం లేని వాటికి ఖర్చు చేసి పాతాళ లోకంలోకి మునిగిపోతున్నారు. ఆ విషయం మీకు తెలిసిన దర్బారుతో నేనే గొప్ప, నాకే కదా ఇచ్చారు, పోతే నాకే కదా పోతుంది అని అంటారు. కష్టపడేది ఎవరు? మీ నాన్న వాళ్ళు కష్టపడతారా? వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళకి ముక్తి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కష్టపడేది ఎవరు? నువ్వు కన్నా నీ పిల్లలు మాత్రమే. అహంకారానికి పోతే కర్మని అనుభవించి తీరాల్సిందే. కరెక్టే మేడం. కానీ ఇప్పుడు నా దగ్గర ఇంత ఆస్తి ఉంది అనుకోండి, నేను దాంట్లో కొంచెం ఖర్చు పెట్టుకుంటాను, నేను బాగుపడతాను, అంతే కదా. నేను యూజ్ చేయడంలో ఏం తప్పు ఉంది? ఆస్తిని యూజ్ చేయండి, అమ్మండి, ఖర్చు పెట్టండి, కానీ మంచి మార్గంలో ఖర్చు పెట్టండి. ఒకరిని నాశనం చేయడానికి కాదు. అలానే ఎవరైతే మీకు కష్టపడి ఇచ్చారో వారి పైన గౌరవంతో వాళ్ళు మనకు ఎలా ఇచ్చారో మనము కూడా మన పిల్లలకి అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అన్న ఆలోచనతో చేయండి. ఓకే అండి మేడం, అర్థమైంది. సో ఇది డబ్బు పరంగా. మరి నార్మల్గా ఎలా ఉంటుంది? పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, మంచి విధి విధానాలు నేర్పిస్తారు. ఎన్ని నేర్పించినా మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మంచిని స్వీకరించకుండా ఆ చెడు దారిలో వెళ్ళి ఆ పేరు ప్రఖ్యాతులని పాడు చేసుకొని అప్పుడైనా కూడా కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా మన కష్టార్జితంతో వేరే వాళ్ళు గొప్పగా ఉండాలి అని కష్టం చేసిన వాడిని పక్కన పెట్టారంటే ఆ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. కష్టార్జితం చేసిన వారికి ఎప్పుడు దైవం తోడుంటుంది. బాగా చెప్పారు మేడం, ధన్యవాదాలు. బాగా అర్థమైంది. ఈ అర్థంతోనే ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను, ఎలాగో టైం ఉంది మనకి. ఇంకా కూడా క్వశ్చన్స్కి తీసుకుందాం మేడం దగ్గర. ఈ మధ్య కొత్త ట్రెండ్ అండి, యూనివర్సు ప్రతిదీ యూనివర్స్కి ఇచ్చేద్దాము అని స్టార్ట్ చేసినారు. దేవుడు వేరా, యూనివర్స్ వేరా
సరే ఇది అడుగుదామా మేడంని? ఎందుకంటే నాకు తెలిసిన వరకు రెండు వేరునే, ఎందుకంటే మీలాగా ఆలోచిస్తున్నాను కాబట్టి. మేడంని అడిగి తెలుసుకుందాం మనం. మేడం గారు, చెప్పండి. రెండో క్వశ్చన్, యూనివర్స్ అండ్ గాడ్ ఆర్ డిఫరెంట్? ఈ ప్రశ్నకి సమాధానం మీకే తెలుసు, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూనివర్స్ అంటే ఏంటి? విశ్వం. విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు? శివశక్తుల కలయిక విశ్వాన్ని మనకిచ్చారు. ఈ మధ్య ట్రెండు నేను చూస్తున్నాను, ఎక్కువ మంది యూనివర్స్కి ఇచ్చేయండి, దేవుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు, యూనివర్స్ ఇస్తే రిటర్న్లో మనకు 10 times ఎక్కువ ఇస్తుంది, 100 times ఎక్కువ ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ యూనివర్స్ కూడా దేవుడే కదా. మీరు దేవుడు అనుకుంటే అది దేవుడు, దెయ్యం అనుకుంటే అది దెయ్యం, నెగటివ్ శక్తి అనుకుంటే అది నెగటివ్ శక్తి, అఘోరి అనుకుంటే అది అఘోరి. కానీ యూనివర్సు, దైవశక్తి రెండు ఒకటే. దైవశక్తి లేనిది యూనివర్స్ లేదు, యూనివర్స్ లేనిది దైవశక్తి లేదు. మీరు మేడం, నేను యాక్చువల్గా ఒక కోర్స్కి జాయిన్ అయ్యాను. అక్కడ ఎప్పుడు చూసినా డబ్బు ఇచ్చే జాయిన్ అయ్యాను. అక్కడ ఎప్పుడు చూసినా యూనివర్స్ 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 అంటున్నారు. అలా యూనివర్స్కి ఇచ్చినా మంచి జరుగుతుంది కదా మేడం. మరి ఎలా అంటే మాది సైన్స్ టెక్నాలజీ కదా మేడం, సైంటిఫిక్గానే ఆలోచిస్తాము. యూనివర్స్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవన్, నాట్ గాడ్. గుడ్ క్వశ్చన్, హ్యాపీ టు ఆన్సర్ దిస్. చిన్నప్పుడు నూనెని, చెనక్కాయ గింజల్లో నుంచి నూనెని తీయాలంటే గానుగాడతారు, అవునా? మేము గానుగాడిన సొంతంగా క్రియేట్ చేసుకున్న నూనె అంటున్నారు చిన్నప్పుడు, మన చిన్న కాలంలో. మరి ఇప్పుడేమంటున్నారు? అదే నూనెని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటున్నారు. ఏమంటున్నారు? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఎక్కడ ప్రెస్ చేస్తున్నారు? మిషన్లోనేనా? గానుగాడినట్లు ఆ పైన ఆ గానుగ తుప్పు వస్తుందా? నూనె మాత్రం ఫ్రెష్గా వస్తుందా? మరి అప్పుడు దాన్ని చెనక్కాయ నూనె గానుగాడాను అని అన్నారు, ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటున్నారు. అప్పట్లో దేవుడు అనేవారు, ఇప్పుడు దాన్నే యూనివర్స్ అంటున్నారు. ఆ దేవుణ్ణే సైన్స్, బుక్స్, నాలెడ్జ్, దట్ వన్, దిస్ వన్ అనేసి అదే పేరుని యూనివర్స్ అన్నాడు. మీకు యూనివర్స్ అన్న పదం నేర్పించింది ఎవరు? మీ సోషల్ బుక్కే కదా. సోషల్ బుక్ లేకపోతే మీకు యూనివర్స్ అన్న పదం తెలుస్తుందా? తెలీదు. ఆ సోషల్ బుక్ క్రియేట్ చేసింది ఎవరు? ఆ విద్యను క్రియేట్ చేసింది ఎవరు? దైవం, శివశక్తులు మీకు ఇచ్చిన తెలివి. మీ తెలివిని ఇప్పుడు దైవత్వం నుంచి బుక్కుల్లోకి తీసుకొచ్చారు. ఎక్కడ? శివుడు వేరా, శక్తి వేరా, యూనివర్స్ వేరా? మూడు ఒక్కటే. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు యూనివర్స్ని ఒక ప్రశ్న అడిగినా అది రీచ్ అయ్యేది శివశక్తులకే. మీ నోట్లో నుంచి ఒక మాట బయట వచ్చినా అది ప్రకృతిలో ఉన్న, మీరు యూనివర్స్ అంటున్న ప్రకృతిలో ఉన్న శక్తులు ఆ దైవత్వానికి తీసుకెళ్ళి ఆ దైవత్వం నుంచే మీకు ఆన్సర్ వస్తుంది. యూనివర్స్ అయినా శివశక్తులైనా ఇద్దరు ఒక్కటే. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనుకుంటా. బాగా చెప్పారా మేడం గారు, సూపర్ ఎగ్జాంపుల్తో సూపర్ కనెక్ట్ అయినాము. చాలా బాగుండింది మేడం గారు మీతో. ఇవాళ 2 క్వశ్చన్స్ని బాగా కవర్ చేసాము, మంచిగా ఉండింది. ఇంకా కూడా క్వశ్చన్స్, మీకు వచ్చే క్వశ్చన్స్ని అన్నిటినీ పెడతా వచ్చేయండి కమెంట్లో. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఇలాగే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము ఈ పాడ్కాస్ట్ని. మరి దీంతో సెలవు తీసుకుంటాము. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.